హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ అండ్ ఫ్లవర్స్. మనం అక్కడికి చాలా ట్రిప్స్ వేస్తుంటాం కాబట్టి అన్ని దగ్గరలో మనకి అకామిడేషన్ దొరుకుతుందని కన్ఫర్మ్ అయితే చెప్పుకోలేం. సో అందుకే మనం టెంట్ తీసుకున్నాం అనమాట. ఆ టెంట్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఒకసారి టెంట్ వేసి చూపిద్దాం ఎలా ఉంటుందో ఏంటి అని, దానికి రివ్యూ ఇద్దాం. ఓపెన్ చేయనా? ఇందులో మనకి టెంట్కి సంబంధించిన స్టిక్స్ ఇచ్చారు, బెండింగ్ స్టిక్స్. మొత్తం అన్ని బెండింగ్ స్టిక్స్ అనమాట. ఒక క్యాప్, టెంట్ మీద క్యాప్ ఒకటి, అలానే ఇది టోటల్ టెంట్. అలాగే దానికి నాలుగు వైపులా మనము పాతుకోవడానికి 4 స్టిక్స్ ఇచ్చాడు, స్టీల్ స్టిక్స్. నెక్స్ట్ ఈ టెంట్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్. ఓకే, ఇప్పుడు టెంట్ ఎలా వేయాలనేది ఒకసారి చూద్దాం. ఈ టెంట్ ఎలా వేయాలో ఇప్పుడు టెంట్ ఎలా వేయాలో చూద్దాం. దీనిలో బ్లాక్ పార్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కిందకు వస్తుంది. బ్లాక్ పార్ట్ అనేది కిందకు వస్తుంది. ఇప్పుడు బెండింగ్ రాడ్స్ అనేవి హారిజాంటల్ గా సెట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుండి 2 వేస్ ఉన్నాయి, ఒకటి 2 హారిజాంటల్ గానే ఉన్నాయి. సో ఒకసారి మనం ట్రై చేద్దాం. సో ఈ బెండింగ్ రాడ్ అనేది డయాగనల్ గా వేసుకోవాలి, ఈ చివరి నుంచి ఆ చివరికి డయాగనల్ గా వేసుకొని ఒక సైడ్ మీకు చిన్న బంప్ ఉంటుంది, అది కరెక్ట్ గా పెట్టి లాక్ చేసుకుంటే ఈజీగా మనం ఈ టెంట్ అనేది వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఒకవైపు పెట్టుకుందాం. ఇక్కడ ఒక హోల్ ఇచ్చాడు, ఈ హోల్ నుంచి ఇలాగా సెంటర్లో పెట్టాను. ఈ డయాగనల్గా వెళ్ళాలన్నమాట. ఈ డయాగనల్గా వెళ్తే టెంట్ అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఒకరు ఉండేటప్పుడు కొంచెం ఇబ్బంది పడినా సరే ఒకరు కూడా వేసుకోవచ్చు. ఇది 2 మెంబర్స్ ఉంటే ఏంటంటే సింపుల్గా అవుద్ది, అంతే, ఇంకేం లేదు. సింపుల్గా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు లాస్ట్ వన్ సైడ్ హోల్ ఉంటుంది, ఆ హోల్లో లాక్ చేసి పెట్టాలి. చూడండి, ఇక్కడ ఒక హోల్ ఉంది, అలాగే అటువైపు కూడా హోల్ ఇస్తాడు. ఒకసారి హోల్ పెట్టండి. పెట్టాక వన్ సైడ్ వేసేసినట్టేనే ఇప్పుడు ఇంకోసారి కూడా తీసుకోవాలి. రెడీ చేసుకుంటే మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే డయాగనల్గా పెట్టుకున్నామో అదే విధంగా మనం మళ్ళీ అదే మాదిరిగా దీనిలో పెట్టుకొని పుష్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకున్నాం ఇందాక, అదే విధంగా మళ్ళీ అటువైపు కూడా పెట్టుకోవాలి. ఈ అదర్ హోల్లోకి ఇప్పుడు వేస్తున్నాం. ఇలా పెట్టుకొని చూడండి, సేమ్ ఇందాక పెట్టుకున్నట్టు ఈ సైడ్ కూడా లాక్ ఏ విధంగా అయితే లాక్ చేసుకున్నామో అదే విధంగా మళ్ళీ దీనికి ఇటువైపు లాక్ చేయాలి. లాక్ చేస్తే మనకి టెంట్ అనేది
రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. అయిపోయినట్టే. ఆల్మోస్ట్ టెంట్ రెడీ అయినట్టే. ఇప్పుడు 4 పిన్స్ ఉన్నాయి కదా మనకి, ఇందాక ఇచ్చారు పిన్స్. ఈ 4 పిన్స్ ఉన్నాయి కదా చూడండి కరెక్ట్గా. ఈ 4 పిన్స్ అనేది మనం ఏవైతే మనము ఇప్పుడు ఆ 4 లెగ్స్ ఉన్నాయో అదే లెగ్స్కి మనము లాక్ చేసుకోవాలన్నమాట. ఈ మాదిరిగా లాక్ చేయాలి. చూడండి ఇలా లాక్ చేయాలి. ఇలా లాక్ చేస్తే టెంట్ ఎటువైపు కదలకుండా చక్కగా స్టాండ్ అవుద్ది అనమాట. అలా 4 వైపులు మనం స్టిక్ చేసుకోవాలి. ఒక టాప్ మోస్ట్ కవర్ లాంటిది ఇచ్చారు. ఈ కవర్ ఏంటంటే పైన వెంటిలేషన్ అలానే రెయిన్ ఏమైనా పడితే లోపలికి రాకుండా ఉండడానికి కవర్ ఇచ్చారు. ఈ కవర్కి 4 సపోర్టింగ్ థ్రెడ్స్ ఇచ్చారు. జస్ట్ ఇది సపోర్టింగ్ థ్రెడ్స్ అనేవి కొంచెం ఎలాస్టిక్లో ఉంటాయి. ఇవి మన మీద కొంచెం లాక్కొని పెట్టుకుంటే ఈ విధంగా మనకి పెట్టేసుకుంటే టెంట్ అనేది రెడీ అయిపోయినట్టు, పూర్తిగా రెడీ అయినట్టు. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ జిప్ ఉంటుంది. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉన్నది ఒకసారి చూపిస్తాను. ఎంతమంది పడుతుందో ఏంటనేది చూపిస్తాను. మాకైతే ఆన్లైన్లో 6 మెంబర్స్ అని చెప్పారు. సో ఒకసారి లోపుకి వెళ్ళి చూద్దాం ఎంతమంది పడుతుందా ఏటా అనేది. ఒకసారి చూడండి, ఇది జిప్ ఇస్తారనమాట, జిప్పు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ లోపల వాళ్ళు 6 మెంబర్స్ అన్నారు. నాకు తెలిసి 4 to 5 మెంబర్స్ పెట్టచ్చు. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందేంటో. నేనైతే ప్రస్తుతానికి 2 వచ్చాము, కూర్చోడానికి వీలుగానే ఉంది. సో 2 కూర్చోవచ్చు. చూడండి ఇక్కడ పడుకోవచ్చు, ఈ విధంగా పడుకోవచ్చు. అలాగా 4 మెంబర్స్ వరకు పడుకోవచ్చు. ఎందుకంటే ఆ చివరి వరకు ఉంది ఇంకా టెంట్ అనేది. చాలా చక్కగా ఉంది. లోపల మనకి ఎటువంటి పురుగులు కానీ ఏవి కానీ రాకుండా మనకి అంతా లాకింగ్ చేస్తుంటారు. ఇంటర్ లాకింగ్ ఉంటుంది, అంతా ఇంటర్ లాకింగ్ అని. మనకి దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. అలానే ఫ్రంట్కి నెట్ ఇచ్చారు. ప్రతిసారి పైప్ పట్టు వేసుకోలేం కాబట్టి నెట్ మనం జస్ట్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వెంటిలేషన్ కూడాను దీని నుంచి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. వెంటిలేషన్ అనేది ఫ్రీగా దీని నుండి వస్తుంటది. సో అందుకనే నెట్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఇది పూర్తిగా క్లోజ్ చేస్తే వెంటిలేషన్ అనేది తగ్గిపోద్ది. సో ఇది ఉండడం వల్ల మనకి అనేది వెంటిలేషన్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది ఇవ్వడం జరిగింది. మనం ఇది లాక్ చేసుకొని అప్పట్లాగా దీనిలో హాయిగా పడుకోవచ్చు కూడాను. ఓకే గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ అండ్ ఫ్లవర్స్. ప్లీజ్.